ఈరోజు ఫ్రైడే పౌర్ణమి, చాలా మంచి రోజు అంట. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వ్లాగ్ మేము ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. ఈరోజు ఫ్రైడే పౌర్ణమి అండ్ ఈరోజు హోలీ, మంచి రోజు, చాలా మంచి రోజు అంట. సో గుడిలో పూజలు అవుతున్నాయి. ఎందుకు మనం అవుతున్నాం. అండ్ అట్లనే ఆ చిన్న పిల్లలకి కొన్ని సెలబ్రేషన్స్ అట్లా ఉన్నాయంట. సో సత్యనారాయణ స్వామి పూజ ఉంది. ఎందుకు అవుతున్నా. సో అది ఆ పూజకి అటెండ్ అవుదామని చెప్పి వెళ్తున్నాం అనమాట. సో దిస్ ఇస్ మై లుక్. సో ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాము. వీఆర్ ఆన్ ది వే. టెంపుల్ చూపిస్తా, అక్కడ పూజ కూడా చూపిస్తాం. సో రేపు సెయింట్ ప్యాట్రిక్స్ డే అని చెప్పి చికాగో డౌన్ టౌన్లో రివర్ ఎప్పుడు గ్రీన్ చేస్తారనమాట. అంతా ఏంటి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ. సో రివర్ని మొత్తం గ్రీన్ కలర్లో చేస్తారు. చికాగో రివర్ డైయింగ్ అంటారు దాన్ని. సెయింట్ ప్యాట్రిక్స్ డే చేస్తారు. అలా చేసిన తర్వాత ఒక 1 వీక్ వరకు ఉంటుంది. ఎన్ని ఇయర్స్ అవుతుంది, ఎవ్రీ ఇయర్ వెళ్ళాలి అనుకోవడమే తప్ప వెళ్ళలేదు. సో ఐ హోప్ ఈ ఇయర్ వెళ్తాం అనుకుంటున్నా. వెళ్తే అది కూడా మీకు ఇదే వ్లాగ్లో చూపిస్తా. సో లెట్స్ గో. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ అట్లనే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇక్కడ మేము ఎర్లీగా స్టార్ట్ అయిపోయినాము, కానీ టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి చాలా ట్రాఫిక్ ఉంది. అసలు మాకు పార్కింగ్ కూడా దొరకనంత ట్రాఫిక్ ఉంది. చాలా మంది, అసలు ఎంతమంది ఉన్నారంటే టెంపుల్ పార్కింగ్లో పార్కింగ్ ఫుల్ అయిపోయింది. దీని పక్కనే ఒక హాస్పిటల్ ప్రాపర్టీ ఉంది. దాంట్లో పెట్టుకొని వస్తున్నారు అందరూ. ఫుల్ అంటే ఫుల్. కొంచెం చలి స్టార్ట్ అయింది కదా. ఏమైంది బాబు, ఎక్కడికి వచ్చినాం? నార్మల్గా అయితే టెంపుల్లో పార్కింగ్ చాలా ఉంటుంది, కానీ ఇక్కడ ఎంత రష్ ఉందంటే అసలు ఆ టెంపుల్లో అసలు ప్లేస్ లేదనమాట. డైరెక్ట్ ఎంటర్ అయ్యే దగ్గరనే డైవర్షన్ పెట్టేశారు. సో మేము ఎంటర్ అయ్యే దగ్గర నుంచి మళ్ళీ యూటర్న్ తీసుకొని ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ ఉన్న ప్లేస్లో పార్కింగ్ పెట్టేసి వచ్చాము. అక్కడ చాలా మంది కూడా నార్మల్గా పార్కింగ్ ఉంటుంది కదా అన్నట్టే వెళ్ళిపోతున్నారు. బట్ పార్కింగ్ లేదని రిటర్న్ వస్తున్నారు. బయట పార్కింగ్ కాదు, లోపల ప్లేస్ కూడా లేదు. చూద్దాం. ఇక్కడ ఉన్న చాలా టెంపుల్స్ కన్నా నాకు ఈ టెంపుల్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఈ హనుమాన్ విగ్రహం ఉంది చూసారా, అది చాలా పాజిటివ్ వైబ్ ఇస్తుంది. సో మేము వచ్చేసరికి కథ అయిపోయిందనమాట. బట్ స్టిల్ మేము హారతి టైంకి వచ్చాము. సో హారతి ఇచ్చే ఛాన్స్ మాకు కూడా వచ్చింది. అది చాలా మంచిగా అనిపించింది అనమాట నాకు. అండ్ ఒక సత్యనారాయణ స్వామి కథ స్పెషాలిటీ అదే అనమాట. కథ ప్రసాదం తీసుకున్నా మీరు వ్రతం చేసినంత పుణ్యం వస్తుంది. సో మేము వచ్చి హారతి ఇచ్చి కొద్దిసేపు భజనలాగా జరిగింది. అదంతా అయిపోయి ప్రసాదం తీసుకున్నాం అనమాట. అండ్ దెన్ ఆ తర్వాత కిడ్స్ స్పెషల్ అని చెప్పాం కదా. సో కిడ్స్ అందరినీ కూడా ముందుకు పిలిచి ఇట్లా హోలీ కలర్స్ బ్లాస్ట్ చేస్తున్నారు. అండ్ దెన్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. కిడ్స్ అందరికీ పైనుంచి ఇట్లా ఫ్లవర్స్ చల్లుతున్నారు అనమాట. సో ఇట్లాంటి సెలబ్రేషన్ చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు. ఎందుకంటే మనం అంతా బయట ఒకరి మీద ఒకరం కలర్స్ వేసుకుంటాం కదా. బట్ ఇదంతా టెంపుల్లో అంత పాజిటివ్ వైపుతో వచ్చి ఇలా పాజిటివ్గా సెలబ్రేట్ చేసుకోవడం బాగుంది. అండ్ యువన్కి కూడా ఇది చాలా మంచిగా అనిపించింది అనమాట. ఎందుకంటే చాలామంది జనాలు ఉన్నారు, చాలామంది పిల్లలు ఉన్నారు. అండ్ అట్లా కలర్స్ బ్లాస్ట్ చేయడం అనేది నేను చూడడం కూడా ఫస్ట్ టైమే, అది కూడా హోలీ అని చెప్పి టెంపుల్లో. అండ్ నేను పిల్లలకి ఇట్లా అందరినీ ముందుకు పిలిచి వాళ్ళ మీద అందరు ఫ్లవర్స్ వేశారు. సో ఇదొక కైండ్ ఆఫ్ సెలబ్రేషన్ అనమాట. ఈ టెంపుల్లో ఏంటంటే అందరూ దేవుళ్ళు ఉంటారు. సో సత్యనారాయణ స్వామి కథ అయినప్పటికీ కూడా హారతి మాత్రం అన్ని దేవుళ్ళకి ఇస్తారు. అది ఎవ్రీడే ఇస్తారు. సో అట్లా హారతి, భజన అండ్ దెన్ ఫాలోడ్ బై ఈ సెలబ్రేషన్స్ అనమాట. ఇది కొంచెం కొత్తగా ఉండే బట్ చాలా బాగుంది.
సో అది అయిపోయిన తర్వాత కిందనే ఇక్కడ డైనింగ్ హాల్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మహాప్రసాదం అని చెప్పి ఈవెంట్స్ ఉన్నప్పుడు, ఈవెంట్స్ లేకపోయినా కూడా ఎవ్రీ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అట్లా జరుగుతూ ఉంటుంది అనమాట. సో మేము ఎర్లీగా వచ్చామని చెప్పా కదా, సో ఎర్లీగా వచ్చిన టైంకే ఇక్కడ ఇంతమంది జనాలు ఉన్నారు, ఇంత పెద్ద క్యూ ఫామ్ అయిపోయింది. సో డిన్నర్ ఇక్కడే చేద్దాం అనుకుంటున్నాము. అండ్ కిడ్స్ స్పెషల్ అనమాట, అందుకని కిడ్స్ కోసం పిజ్జా కూడా పెట్టారు అండ్ వేరే ఐటమ్స్ కూడా పెట్టారనమాట. సో చాలా మంది వచ్చారని చెప్పాయి కదా, వీళ్ళందరూ కూడా మోస్ట్లీ కిడ్స్ ఉన్న వాళ్ళే అనమాట. ఎందుకంటే ఇది కిడ్స్ స్పెషల్ ఈవెంట్ కాబట్టి. సో ఇక్కడ ఆడిటోరియం లాగా ఉంది కదా, ఇక్కడ పిల్లలందరూ కూడా చాలాసేపు ఆడుకున్నారు. యువన్ అయితే ఇంతమందితో ఆడుకోవడం ఫస్ట్ టైం. సో వాడు కూడా అసలు ఏం చేయాలో అర్థంగా ఫస్ట్కి వచ్చి కన్ఫ్యూజ్ అయిపోయాడు, బట్ చాలా ఈజీగా మింగిల్ అయిపోయి ఆడుకున్నాడు. వీ హ్యాడ్ రియల్లీ గ్రేట్ టైం. అసలు ఈరోజు పూజ కానీ, సెలబ్రేషన్స్ కానీ, ఫుడ్ కానీ, ఈవెన్ ఆడుకోవడం కానీ చాలా బాగా జరిగింది. సో ఇట్స్ టైమ్ టు లీవ్ అని వెళ్ళిపోతున్న టైంలో కూడా చూడండి అసలు ఎంతమంది వస్తున్నారో. సో పార్కింగ్ నుంచి మేము కార్ బయటికి తీద్దామంటే తీయడానికి కూడా మాకు 40 minutes పట్టిందనమాట. సో బేసిక్గా ఇన్ అయ్యే వాళ్ళు, అవుట్ అయ్యే వాళ్ళు మొత్తం బ్లాక్ చేసేసారు. సరే లక్కీగా కార్ బయటికి తీసి వచ్చామా, ఇది చూస్తే రోడ్ మీద లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఆల్మోస్ట్ ఒక 2 miles వరకు కూడా మొత్తం రోడ్ పక్కన మొత్తం కూడా కార్స్ పార్కింగ్ చేశారు. అండ్ వీళ్ళందరూ కూడా టెంపుల్కి వెళ్ళే వాళ్ళే, వీళ్ళందరూ ఇండియన్స్. ఇక్కడ పార్క్ చేసి నడుచుకుంటూ అక్కడ దాకా వెళ్తున్నారు. బేసిక్గా ఏమైపోయిందంటే ఈరోజు వెదర్ చాలా బాగుండే. సో ఆ వెదర్ బాగుండేసరికి కూడా జనాలు దూరమైనా సరే కార్ పార్కింగ్ పెట్టేసి లోపలికి వెళ్దాం అన్న ఫీల్తో ఇంత దూరం వరకు కూడా కార్ పార్క్ చేశారు. సో చాలా టైర్డ్ అయిపోయినాము మీ అందరం కూడా. సో దట్స్ ద ఎండ్ ఆఫ్ టుడే. వెల్కమ్ టు అనదర్ డే. సో ఇది వచ్చేసి సెయింట్ ప్యాట్రిక్స్ డే సెలబ్రేషన్స్ కోసం మేము ఎప్పుడు డౌన్ టౌన్ వెళ్తున్నాం అనమాట. సో ఎన్నో ఇయర్స్ నుంచి వెళ్తామో లేదో అని లైట్ తీసుకున్నాము. ఈ ఇయర్ మాత్రం పక్కా వెళ్ళాలి అని డిసైడ్ అయిపోయాము. చెప్పా కదా నిన్న వెదర్ చాలా బాగుంది. సో ఈరోజు కూడా వెదర్ కొంచెం బాగుందన్నమాట, అందుకని స్టార్ట్ అయినాము. ఈ వెదర్ బాగుంటే ఇదే ప్రాబ్లం ఏమో, అందరు బయటకు వెళ్తారు ఇక్కడ మాత్రం. సో మాకు ట్రాఫిక్ దారుణంగా ఉంది. జస్ట్ 5 miles వెళ్ళడానికి 30 minutes అని చూపించాడు, బట్ మేము ఫైనల్గా ఈ 5 miles క్రాస్ చేయడానికి మాకు 1 hour పట్టింది. ఆ తర్వాత 0.5 mile ఏదైతే ఉంటుందో అది క్రాస్ చేయడానికి ఆల్మోస్ట్ 1/2 hour పట్టింది. మేము యువిన్ న్యాప్ టైంకి బయలుదేరినాం కాబట్టి సో అది మాకు కవర్ అయిపోయింది అనమాట. సో వీ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ హిస్ న్యాప్ నౌ. సో డౌన్ టౌన్ ఎంటర్ అయిపోయినాము. ఇప్పుడు మనం అసలు సెయింట్ ప్యాట్రిక్స్ డే రోజు ఏం చేస్తారో చికాగోలో దాని గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ రివర్ వచ్చేసి నార్మల్ టైమింగ్స్లో ఈ కలర్ ఉంటుంది అనమాట, ప్రతి రివర్ లాగానే. దీన్ని ఇలా పచ్చటి గ్రీన్ కలర్లో డై చేస్తారనమాట. ట్రస్ట్ మీ, చూడడానికి నాకైతే 2 కళ్ళు సరిపోలేదు. ఈ వీడియోలో ఎంత బాగుందో, లైవ్లో చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం అసలు సో. ఇలా బోట్స్లో వెళ్ళి కలర్ అంతా రివర్లో డై చేస్తారు. ఒక బోట్తో స్టార్ట్ అయ్యి మల్టిపుల్ బోట్స్ కింద 1 by 1 జాయిన్ అవుతాయి. సో మొత్తం స్టార్టింగ్ రివర్ ఎక్కడ ఉంటుందో అక్కడి నుంచి ఎండ్ వరకు ఆల్మోస్ట్ కొన్ని బ్రిడ్జెస్ ఉంటాయన్నమాట. ఆ బ్రిడ్జెస్ వరకు కూడా మొత్తం గ్రీన్ చేస్తారు. దాని చుట్టూ అంతా కూడా పీపుల్ విల్ సెట్ అండ్ వాచ్ దిస్. ఇలా డై చేసే టైంలో జనాలు ఇట్లా కయాకింగ్ అండ్ దెన్ క్రూజ్ ట్రిప్స్, అట్లనే ఈ రివర్ వాక్ ఉంటుంది కదా నార్మల్గా, అది ఈ టైంలో క్లోజ్ ఉంటుంది అనమాట. సో ఆ ఏరియాస్లో ఇలా ఈవెంట్స్ జరుగుతాయి. ఇది అడల్ట్ ఓన్లీ ఈవెంట్స్ ఉంటాయి, సో వీ కాంట్ టేక్ కిడ్స్. సో ఇట్లా చాలా బ్యూటిఫుల్ ఈవెంట్స్ ఉంటాయి అన్నమాట. సిటీ మొత్తం కూడా ఎక్కడ ప్లేస్ లేకుండా అంతగానం ఉంటుంది. మీరు దూరంలో చూస్తే ఆ బ్రిడ్జ్ మీద కూడా చాలామంది జనాలు ఉన్నారు.
అసలు ఈ డైయింగ్ అనేది ఎందుకు చేసేవాళ్ళు అంటే ఒకప్పుడు చికాగోలో సీవేజ్ ప్రాబ్లం ఉండేదన్నమాట. సో వాళ్ళు దాన్ని ఐడెంటిఫై చేయడం కోసం ఈ రివర్లో ఒక కెమికల్ వేసేవాళ్ళు. సో ఈ కెమికల్ వేసిన దగ్గర గ్రీన్ అవుతుంది కదా, ఎక్కడైతే సీవేజ్ ఉంటుందో అది మొత్తం మళ్ళీ బ్లాక్ కలర్లో కనిపించి దే వర్ ఏబుల్ టు ఐడెంటిఫై ది సీవేజ్ అనమాట. సో అలా స్టార్ట్ అయింది. అప్పుడు వాళ్ళు కెమికల్ యూస్ చేసేవాళ్ళు, బట్ ఇప్పుడు ఏదైతే యూస్ చేస్తున్నారో అదంతా కూడా ప్యూర్ ప్లాంట్ బేస్డ్ వెజిటేబుల్ బేస్డ్ డై అనమాట. సో దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ హార్మ్ఫుల్ ఫర్ ద నేచర్. సో ఇది ఎకో ఫ్రెండ్లీ. సో ఇది ఎకో ఫ్రెండ్లీ ఈవెంట్ ఇంత బాగుండేసరికి కూడా పీపుల్ ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ టు వాచ్ దిస్ అండ్ దిస్ హ్యాస్ బికమ్ ఏ ట్రెడిషన్ ఇన్ చికాగో. సో మేము ట్రాఫిక్లో తిరుగుతూనే ఉన్నామన్నమాట. అండ్ మాకు ఫైనల్గా మా పార్కింగ్ స్పాట్ దొరికింది అనే టైంకి మేము వెళ్ళే రోడ్ క్లోజ్ చేసేసారు. సో బేసిక్గా 10 o'clockకి స్టార్ట్ అవుతుంది రివర్ డైయింగ్. 11 అయింది మేము వచ్చేసరికి. 11 టైంకి అలా ఇంకా జనాలు చాలా ఎక్కువ పోతారని చెప్పేసి రివర్ సైడ్ ఉన్న రోడ్ అంతా కూడా పోలీస్ క్లోజ్ చేశారు. మళ్ళీ ఎంత బాగుంది అని అంటే మా ముందు వాళ్ళ వరకు వెళ్ళారు, ఎగ్జాక్ట్ మా కార్ నుంచి స్టాప్ చేసేసారు అనమాట. సో మేము తీసుకున్న పార్కింగ్ ఏదైతే ఉందో అది వేస్ట్ అయిపోయింది మాకు. సో మేము ఇంకా ఎక్కడైతే ఆపేశారో అక్కడ నుంచి రైట్ తీసుకొని దాని పక్కనే కనపడిన పార్కింగ్ లాట్లోకి వెళ్ళి మళ్ళీ ఎక్స్ట్రా ఒక $40 or $50 అయ్యింది. అది పే చేసి మళ్ళీ అందులో పార్కింగ్ పెట్టి ఇక్కడ వరకు నడుచుకుంటూ వచ్చామన్నమాట. ఎక్కడికి వచ్చినావు? పాట వినిపిస్తే చాలా డాన్స్ చేయాలి కదా మనం. ఏ వచ్చినావు? ఎస్ ఏ హై ఫైవ్. ఇంత పెద్ద ట్రెడిషన్ అని విట్నెస్ చేసేదాకా నాకు తెలీదు. నాకు తెలుసు ఇది ఒకటి జరుగుతుంది చాలా ఫేమస్ అని, బట్ ఇట్ వాజ్ సో హ్యూజ్. అసలు ఈ క్రౌడ్ మాత్రం అన్బిలీవబుల్. అండ్ ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఇక్కడ మీకు కనిపిస్తున్న వన్ ఆఫ్ ది ఐకానిక్ బిల్డింగ్స్లోకి ఎంటర్ అవుతాము, అది కూడా చూపిస్తాను నేను మీకు. సో ప్రెజెంట్ మాత్రం మేము ఫస్ట్ ఈ జనాలను చూసి క్రౌడ్ చూసి కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయాం కొద్దిసేపు. ఎందుకు అంటే చికాగో చాలా జనాలు ఉంటారని తెలుసు, బట్ ఒక రోడ్ అంతా బ్లాక్ చేసినా కూడా ఆ రోడ్డు నిండా కూడా మొత్తం జనాలే అనమాట. సో ఇట్స్ డిఫరెంట్ దిస్ సైడ్ ఆఫ్ ది సిటీ. అంటే సిటీని ఎప్పుడు రోడ్ మీద కార్స్తోనే చూస్తాము, అంత ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ. బట్ కార్స్ లేకుండా నడుచుకుంటూ రోడ్ల మీద వెళ్ళడం అనేది బాగుంది. అండ్ పోలీస్ కూడా చాలా సెక్యూరిటీ ఉండే. యూ సీ పీపుల్ ఆర్ పెట్రోలింగ్ అండ్ సైకిల్స్, హార్సెస్. సో అది కూడా ఇది వన్ ఆఫ్ ది గుడ్ థింగ్ అనమాట. సో దట్ మేడ్ అస్ ఫీల్ వెరీ సేఫ్. సో మా బాబు మధ్య మధ్యలో ఆడుకుంటున్నాడు. అండ్ ఇక్కడ బీన్ ఎంత ఫేమస్ అది ఈరోజు ఈవినింగ్ 4 వరకు క్లోజ్ చేశారు, ఎందుకంటే ఈ క్రౌడ్లో కంట్రోల్ చేయడం కష్టం అని చెప్పేసి. నా ఇక్కడ ఈ సెయింట్ ప్యాట్రిక్స్ డే ఏదైతే ఉందో ఇది ఐరిష్ కల్చర్ అనమాట. సో చికాగోలో చాలా ఎక్కువ ఐరిష్ పాపులేషన్ ఉంటుందంట. సో దానికోసం అని చెప్పి పరేడ్ ఉంది. మేము పరేడ్ వరకు నడుచుకుంటూ వెళ్ళాము. ఆల్మోస్ట్ అది ఒక సైడ్ ఆఫ్ ద సిటీ అయితే అది ఇంకొక సైడ్ ఆఫ్ ద సిటీ. బట్ ఈ క్రౌడ్ ఈ వైబ్ ఇదంతా చూసేసరికి మాకు ఇదేం పెద్ద మ్యాటర్ అనిపించలేదు. సో నడుచుకుంటూ వెళ్ళాము. బట్ ఈవెన్ ది పరేడ్ వాజ్ వెరీ హార్డ్ టు వాచ్, ఎందుకంటే ఇంతమంది జనాలు ఉన్నా చూసారా, జూమ్ చేస్తే ఇంత క్లియర్ కనిపిస్తుంది. నిక్కి చూడాల్సి వచ్చింది మేమైతే. సో బట్ స్టిల్ ఇది ఒక ట్రెడిషన్, దీన్ని ఎక్స్పీరియన్స్ చేద్దామని వచ్చాము. ఇట్స్ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ ఇంత క్రౌడ్ని చూడడం కూడా. ఇసుకేస్తే రాదనంత జనం, లక్షల మంది కాదు కోట్ల మంది ఉన్నారన్న ఆశ్చర్యం లేదు. అసలు లుక్ ఎట్ ద క్రౌడ్, ఎంతమంది. అండ్ ఇది గ్రీన్ కదా, సో చాలా మంది గ్రీన్ వేసుకున్నారు. మీరు అబ్జర్వ్ చేసారో లేదో, మేము కూడా గ్రీన్ వేసుకోవడానికి ట్రై చేస్తాము. ద షేడ్ ఆఫ్ గ్రీన్ వేసుకున్నాము. సో ఎటు చూసినా ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ఆల్మోస్ట్ ఒక 2-3 miles వరకు ఇదే క్రౌడ్. దిస్ ఈజ్ లైక్ వెరీ వెరీ హ్యూజ్.
అండ్ ఇంతసేపు తిరిగితే ఆకలి కదా, సో నా ఫేవరెట్ రెస్టారెంట్కి వచ్చేసాము. ఇక్కడికి వెళ్ళి ఒక మంచి బౌల్, ఇంకొక మంచి పీటా వ్రాప్ తీసుకున్నాము. సో దిస్ ఈజ్ మై ఫేవరెట్. ఎవరైనా ఈ రెస్టారెంట్ తెలిసిన వాళ్ళు ఉంటే పక్కా ట్రై చేయండి. నాఫ్ గ్రిల్. ఇది ఒక మిడ్ ఈస్టర్న్ టైప్ ఆఫ్ రెస్టారెంట్. ఇందులో షార్మా ఉంటుంది అనమాట. సో చాలా బాగుంటుంది. సో ఇప్పుడు చికాగోలో వన్ ఆఫ్ ది వియర్డెస్ట్ థింగ్ దట్ ఐ హ్యావ్ అబ్జర్వ్ ఫర్ ద ఫస్ట్ టైం అంటే ఈ చెత్త. ఎప్పుడు ఇట్లా ఉండదు. ఇది చాలా చెత్త. ఎంత చెత్త అంటే పోలీస్ కూడా దే హ్యావ్ ఇగ్నోర్డ్. ఎందుకంటే తెలుసు ఇంత క్రౌడ్ ఉంటే అన్కంట్రోలబుల్ అని చెప్పేసి. సో అందుకనే నెక్స్ట్ డే ఒక స్పెషల్లీ క్లీనింగ్ కోసం అని కొంచెం టైం కేటాయించి రోడ్ అంతా కూడా బ్లాక్ చేశారంట. అది కూడా చూసాను న్యూస్లో. ఇప్పుడు ఈ కనిపిస్తున్న హనీబీ ఆర్కిటెక్చర్ వన్ ఆఫ్ ది ఐకానిక్ బిల్డింగ్స్ ఇన్ ద యూఎస్. దాంట్లోకి ఎంటర్ అవుతున్నాము. సో ఇప్పుడు ఇక్కడ మా కొలీగ్ ఒక అతను ఉంటాడనమాట. సో ఈ బిల్డింగ్ ఎప్పుడు బయట నుంచి చూడడమే కానీ, సో ఫస్ట్ టైం దీన్ని ఎక్స్పీరియన్స్ చేద్దాము టాప్ నుంచి లోపల నుంచి అని చెప్పి ఎంటర్ అవుతున్నాము. దిస్ వాజ్ రియల్లీ యూనిక్. అసలు ఈ బిల్డింగ్ అంతా ఇట్లా క్రాస్ ఉంటుంది కదా. సో బట్ లోపలికి వెళ్తే ఎట్లుంటుంది అనుకున్నాం. లోపలికి వెళ్తే ఇట్లు నార్మల్. ఏమైందంటే సెంటర్లో లిఫ్ట్ చుట్టూ అంతా కూడా ఫ్లాట్స్ ఉన్నాయన్నమాట. సో ఎంటర్ అయ్యేటప్పుడు కూడా మొత్తం ఇట్లా రౌండ్గా బిల్డింగ్ ఎట్లయితే సర్కిల్ లాగా ఉందో అలా సర్కిల్ తిరుగుతూ వెళ్ళాలన్నమాట. మా ఫ్రెండ్ ఉండేది 54th ఫ్లోర్. అసలు ఇది మొత్తం 60 floors ఉంటాయి అనమాట. 54th ఫ్లోర్ నుంచి వ్యూ చూడడం అనేది నాకు దిమ్మ తిరిగిపోయింది. నేను నార్మల్గా హైదరాబాద్లో ఆల్మోస్ట్ 33 floors వరకు వెళ్ళాను. బట్ 50th ఫ్లోర్ నుంచి ఇంత ఓపెన్ హౌస్ వెళ్ళడం ఫస్ట్ టైం. అఫ్కోర్స్ విల్స్ టవర్ 100 floors ఉంటుంది. బట్ ఇది ఒక ఓపెన్ ఏరియా, ఒక రెసిడెన్షియల్ ఏరియా కదా. సో అది చూసేది కొంచెం భయం వేసింది. ఇక్కడ నుంచి రివర్ కూడా కనిపిస్తుంది అనమాట. సో ఈ హోమ్ టూర్ అంతా నేను చూపెట్టట్లేదు, ఎందుకంటే ఇట్స్ దేర్ ప్రైవేట్ ప్లేస్. నేను జస్ట్ బయట ఎట్లుంటుంది, ఈ బిల్డింగ్ ఎట్లుంటుంది అనేది మాత్రమే చూపిస్తున్నా. అండ్ నెక్స్ట్ ఈ లిఫ్ట్లో ఇదంతా ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత పైన టాప్లో ఓపెన్ ఏరియా ఉంటుందంట. అక్కడికి వెళ్ళాము. అది మాత్రం నా ఫేవరెట్. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. మొత్తం ఇట్స్ లైక్ ఎ ప్లే గ్రౌండ్ ఆన్ క్లౌడ్ బేసికలీ. ఎందుకంటే పైన క్లౌడ్స్ తప్ప ఏం లేవు. మన పక్కన మనకన్నా పెద్ద బిల్డింగే లేదు. సో అది చాలా బాగా అనిపించింది. Oh my god. హర్ష ఎవ్వరు లేరు. nobody is here. నాకు నచ్చిన విషయం ఏంటంటే ఇంత టాప్లో ఇంత హైట్ గ్రిల్స్ పెట్టడమే కాకుండా సైడ్కి సేఫ్టీ కూడా ఉందన్నమాట. బై మిస్టేక్ దీన్ని జంప్ చేసినా కూడా ఇది ఒక సేఫ్టీ లాగా ఉంటుంది. క్రేజీ ఏంటంటే ఆపోజిట్ బిల్డింగ్లో వాళ్ళు కనిపిస్తున్నారు కదా, వాళ్ళు దూకి అక్కడ నిల్చొని వీడియోలో ఏదో తీసుకొని వెళ్ళారనమాట. మేము సెక్యూరిటీకి ఇన్ఫార్మ్ చేసాము. దే లుక్ లైక్ టీనేజర్స్. ఏం చేద్దాం, కుర్రతనం ఎట్లా ఉంటుందో తెలుసు కదా. సో ఇక్కడ నుంచి రివర్ కనిపించడమే కాదు, లైక్ మిషిగన్ కూడా కనిపిస్తుంది అన్నమాట. దట్స్ ది గుడ్ స్పాట్. విల్స్ టవర్ అదే టాలెస్ట్ బిల్డింగ్. వచ్చేసాము కిందకి. కొద్దిసేపు అక్కడ టైం స్పెండ్ చేసి, ఎందుకంటే నిన్న ఆల్రెడీ చాలా అలసిపోయాము. ఈరోజు కూడా మేము చాలా తిరిగాము. ఆల్మోస్ట్ లైక్ ఒక 10,000 steps అయినాయి అనుకుంటా నావైతే. సో ఫైనల్లీ మళ్ళీ కార్ పార్కింగ్ ఇక్కడ దగ్గరే కాబట్టి సరిపోయింది. ఈ బిల్డింగ్ నుంచి 5 minutes వాక్ వచ్చేసాము. కార్ పార్కింగ్ ముందే పే చేసి లోపలికి వెళ్ళి కార్ తీసుకోవాలి. సో అదనమాట ఈ వ్లాగ్. సో నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియోస్ అండ్ షేరింగ్ యువర్ కమెంట్స్, షేరింగ్ యువర్ వ్యూస్ అండ్ ఆల్. కానీ మీరు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నా ఛానల్ ఇంకా మానిటైజ్ అవ్వలేదు. బట్ మానిటైజ్ అవ్వాలి అంటే మీరు చేసుకునే సబ్స్క్రిప్షన్స్, మీరు చూసే వీడియోస్ చాలా హెల్ప్ అవుతాయి. అండ్ మీరు నాకు ఇంకా హెల్ప్ చేయాలనుకుంటే నా ఛానల్లో ఆల్ వీడియోస్ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. అది నైట్ పడుకునే ముందు ఓపెన్ చేసి
ప్లే ఆల్ కొట్టేసేయండి. అట్లా కూడా మీరు నాకు వాచ్ అవర్స్ రావడానికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా నా ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. అలానే వీడియోస్ అన్నీ కూడా చూడమనండి. ఏం చేస్తున్నారా? పోదామా, ఇంటికి పోదామా? పదా. ఇక్కడ ఎంతో క్యూట్గా కూర్చున్నాడు, చలి పెట్టినట్టుంది పాపం, మేబీ అలసిపోయినట్టు కూడా ఉన్నాడు. ఫైనల్గా ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఎండ్ వరకు నా వీడియో ఎంతమంది చూసారో తెలియదు, కానీ చూసిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ మీకు ఎక్కువ ఎలాంటి కంటెంట్ చూడాలనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేసి చెప్పండి. ఇంటికి వెళ్ళేసి మంచి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకొని అలాగే పడుకొని పోయామన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.